నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఆయన కృష్ణా జిల్లాలో తిరుగులేని నాయకుడు. పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన సొంతం. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీలు వెనకాడవు. ఆయనే మాజీ మంత్రి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన తర్వాత జగన్ సర్కారు ఏర్పాటులో కీ రోల్ పోషించారు. పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలతో వైసీపీకి గుడ్ బై చెప్పి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల వేళ నూజివీడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తప్పకుండా విజయం సాధిస్తామని చెబుతున్న మాస్ లీడర్ కొలుసు పార్థసారథి గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. కృష్ణా జిల్లా కరకంపాడులో 1965 ఏప్రిల్ 18న జన్మించారు కొలుసు పార్థసారథి. పార్థసారథి తండ్రి పేరు కొలుసు పేదారెడ్డి. పేదారెడ్డి 1991, 1996లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా సేవలందించారు. బీటెక్ మధ్యలోనే చదువు ఆపేసిన పార్థసారథి పేదారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా యాక్టివ్ గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పార్థసారథి పనితనం గుర్తించారు. ఈ క్రమంలోనే 2004 ఎన్నికల్లో ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పార్థసారథికి టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో పార్థసారథి విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికల్లో పార్థసారథి పెనుమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్థసారథిని వైఎస్ రాజశేఖర రెడ్డి తన కేబినెట్ లోకి ఆహ్వానించారు. పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్, వెటర్నరీ, యూనివర్సిటీ శాఖల మంత్రిగా నియమించారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రోసయ్య కేబినెట్ లోనూ అదే శాఖలో కొనసాగారు పార్థసారథి. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా కొనసాగారు. మంత్రిమండలి పునర్నిర్మాణంలో పార్థసారథికి సెకండరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ శాఖను కేటాయించారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇదే సమయంలో ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ్యవహరించడంతో హస్తం పార్టీకి రాజీనామా చేశారు పార్థసారథి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రుల తరపున తన గలం వినిపించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పార్థసారథికి టికెట్ ఇచ్చారు. కానీ టీడీపీ నేత కొనకల నారాయణరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో పెలమలూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ నేత బోడే ప్రసాద్ పై 11,317 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో జగన్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం వస్తుందని భావించారు. కానీ మంత్రి పదవి పార్థసారథికి రాలేదు. దీనికి తోడు పార్టీ అంతర్గతంగా చోటు చేసుకున్న కారణాలతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు సారథి. పెనుమలూరు ఎమ్మెల్యే టికెట్ ను తనకు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా లేరని తెలియడంతో వైసీపీకి వీడ్కోలు పలికారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలో దిగుతున్నారు. మరి మాజీ మంత్రి భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.